ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మీరందరూ కూడా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, మొన్న జరిగినటువంటి ఆగస్టు నెలకు సంబంధించి అన్ని బుకింగ్స్ కూడా భక్తులు సక్సెస్ఫుల్గా చేసుకున్నారు. కొంతమంది రిఫండ్ రాలేదు, మేము బుక్ చేసుకున్నాము, మాకు టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు, మాకు రిఫండ్ రాలేదు అని చాలామంది అడుగుతున్నారండి. వారి కోసం నేను ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. ఎవరికైతే కనుక రిఫండ్ రాలేదో వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి ల్యాండ్లైన్ నెంబర్ 087722645590 కన్నా ఫోన్ చేయండి. అలాగే రిఫండ్ సర్వీసెస్ @tirumala.org కైనా మీరు ఫోన్ చేసినట్లయితే వాళ్ళు మెయిల్ పెట్టినట్టయితే, ఫోన్ కానీ మెయిల్ అయినా మీ ఇష్టం, ఏదైనా చేయండి. తప్పకుండా మీ యొక్క రిఫండ్ స్టేటస్ అన్నీ కూడా వాళ్ళు క్లియర్గా చెప్తారు. అలాగే కొండపైన రూమ్లో మీరు దిగిన తర్వాత కాషన్ డిపాజిట్ రాకపోయినా కూడా మీరు స్క్రీన్ పైన ఉన్నటువంటి దానికి కూడా కాల్ చేస్తే మీకు ఖచ్చితంగా అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. ఇక రెండో అప్డేట్ ఏమిటి అంటే, చాలామంది కూడా భక్తులు నన్ను వెంటనే బాగా అడిగే ప్రశ్న, మా ఇంట్లో సంవత్సరం లోపల పిల్లలు ఉన్నారు, మాకేమైనా అవకాశం ఉందా? 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉన్నారు, దర్శనం టికెట్ ఉండాలా? 12 సంవత్సరాలు దాటిన పిల్లలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీ ఇంట్లో సంవత్సరం లోపల పిల్లలు ఉన్నట్లయితే మీకు ఎటువంటి దర్శనం టికెట్ అవసరం లేదు. పిల్లల యొక్క ఆధార్ కార్డు కానీ, అలాగే డెలివరీ అయ్యాక డిశ్చార్జ్ సమ్మర్ ఏదైనా ఒకటి ఉన్నట్లయితే మీరు చక్కగా పిల్లల్ని తీసుకొని కొండపైన సుపదం క్యూ లైన్లో ఉదయము 11 గంటల నుంచి లేదా 12 గంటల ప్రాంతం నుంచి సాయంత్రం 5-6 వరకు కూడా డైరెక్ట్గా ఎటువంటి టికెట్ లేకుండా కూడా ఫ్రీ దర్శనానికి వెళ్ళవచ్చు. అలాగే 12 సంవత్సరాల లోపల పిల్లలు కనుక మీకు ఉన్నట్లయితే తల్లిదండ్రులకి టికెట్ ఉంటే చాలండి, పిల్లలకి టికెట్ అనేది ఏమీ అవసరం లేదు. అలాగే 12 సంవత్సరాలు పైబడిన పిల్లలు మీ ఇంట్లో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి టికెట్ అనేది కంపల్సరీ. తల్లిదండ్రులతో వచ్చినప్పుడు టికెట్ అనేది కంపల్సరీ అండి. దయచేసి విషయం తెలుసుకోవాలి. ఇక మూడో పాయింట్ ఏమిటి అంటే, చాలామంది కూడా మేము తిరుపతి వచ్చిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకున్నాక కింద లోకల్ టెంపుల్స్ కాస్త విజిట్ చేయాలి అని అనుకుంటారండి. వారి కోసమే నేను చెప్తున్నాను. ఎవరైనా కూడా రైల్వే స్టేషన్ ఎదురుగా దిగిన తర్వాత మీరు అక్కడ బయట ఒక పాంప్లెట్స్ ఉంటాయండి, అంటే పెద్ద బోర్డింగ్ లాగా పెడతారు. పలానా నెంబర్కి కాంటాక్ట్ చేస్తే లోకల్ టూరిజం వాళ్ళు మిమ్మల్ని డబ్బులకి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి లోకల్ టెంపుల్స్ అన్నీ కింద కానీ అవుట్ ఆఫ్ తిరుపతివి కూడా మీకు చూపిస్తుంటారండి. అలాగే మీకు ఒకవేళ డౌట్ ఉంటే స్క్రీన్ పైన చూపించిన ఈ ప్యాకేజ్ అయినా మీరు ఫోన్ చేసి చక్కగా మీరు ఈ విధంగా కూడా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక ఈరోజు భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకి నేను సమాధానం చెప్తానండి. ఇక ఫస్ట్ ప్రశ్న అండి, యశ్వంత్ గారు అడిగారు, సండే రోజు అకామిడేషన్ ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్ పైన ఇస్తారా అని. ఇవ్వరండి. ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో ఈ 3 రోజుల్లో కూడా ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్ కానీ ఎటువంటి రికమెండేషన్ లెటర్లు టీటీడీ యాజమాన్యం వారు స్వీకరించారండి. మిగతా రోజుల్లో అంటే సోమ, మంగళ, బుధ, గురువారాల్లో మీకు రికమెండేషన్ లెటర్లు అనేవి టీటీడీ యాజమాన్యం వారు తీసుకుంటారు. అప్పుడు మీరు టికెట్లైనా రూమ్లైనా ట్రై చేయొచ్చు. ఇంకోటి విశ్వక్ గారు అడిగారు, హాయ్ అక్క, తక్కువ టైంలో SSD టోకెన్ తీసుకోవాలంటే విచ్ ప్లేస్ ఈజ్ బెటర్ అని అడిగారు. మీరు ఏ ప్లేస్ అయినా ఒకటేనండి. ఎందుకు అంటే ప్రతి చోట్ల కూడా కౌంటర్లు ఎక్కువగానే ఉన్నాయి. కౌంటర్లు ఎక్కువ ఉన్నప్పుడు ఏమిటి అంటే మీకు అంతా కూడా కాంపిటీషన్ అనేది సేమ్గానే ఉంటుంది. సో నేను చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటే, ఎవరైనా కూడా ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ, అది రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసమైనా, బస్టాండ్లో దిగితే మీరు శ్రీనివాసం కాంప్లెక్స్లోనైనా, అలిపిరి నడక మార్గం దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో మీరు సర్వదర్శనం తీసుకున్నా, దివ్యదర్శనం టోకెన్లు తీసుకున్నా అన్నీ కూడా ఒకటే అండి. పెద్దగా ఏమీ డిఫరెన్స్ ఏమీ ఉండదు. మీ ఇష్టం ఎక్కడైనా తీసుకోవచ్చు. రామ్ గారు అడిగారు, మేడం నాకు దర్శనం స్లాట్ జూన్ 3 రోజు 6 PM ఉంది. సో మధ్యాహ్నం 2కి వెళ్ళవచ్చా మేడం దర్శనంకి? ప్లీజ్ చెప్పండి అని. వెళ్ళొచ్చండి, ఏ ప్రాబ్లం లేదు. భక్తులు ఎవరైనా కూడా జూన్ 2 అని మీరు అన్నారు కదా, అప్పుడు వారు ఏ డేట్లో ఉన్నా కానీ ఆ రోజు ఏ టైంలో అయినా మీరు వెళ్ళవచ్చు. ఆ డేట్లో వెళ్తే సరిపోతుంది. అలాగే వెంకట్ గారు అడిగారు, ఆగస్టులో మళ్ళీ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ రిలీజ్ చేస్తారా సిస్టర్ అని అడిగారు. చెయ్యరండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఒక్కసారి 300 రూపాయల దర్శన టికెట్
ఆన్లైన్లో రిలీజ్ చేసి అయిపోయాయి అంటే ఇంక అంతేనండి. జూన్, జూలై, ఆగస్ట్ వరకు కూడా భక్తులందరికీ చెప్తున్నానండి, అన్ని రకాల 300, 500 రూములు, అంగ ప్రదక్షిణ, వయోవృద్ధులు, వికలాంగుల దర్శనం టికెట్లు, డైరెక్ట్ ఆర్జిత సేవలు, సుప్రభాతము, తోమాల, అర్చన, నిజపాద దర్శన టికెట్లు అన్నీ కూడా మీకు అయిపోయినాయి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలగాలి. వెంకటేశ్వర గారు అడిగారు, మేడం హోమం టికెట్స్ తీసుకుంటే కిడ్స్ని ఎలా చేస్తారా, పిల్లలతో కలిసి పంపిస్తారా హోమంకి అని అడిగారు. నేను మరలా చెప్తున్నానండి, ఫస్ట్ వీడియోలో కూడా నేను అదే చెప్పడం జరిగింది. మీ ఇంట్లో 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉంటే మీకు ఎటువంటి దర్శనం టికెట్ ఉన్నా కూడా మీరు పిల్లలతో వెళ్ళొచ్చండి. కానీ మీ ఇంట్లో 12 సంవత్సరాల పైన పడ్డ పిల్లలు ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా వాళ్ళకి దర్శనం టికెట్లు తీసుకోవాలి. సో ఇక్కడ మీరు మీ పిల్లల యొక్క వయసు నాకు చెప్పలేదు. ఒకవేళ 12 సంవత్సరాల లోపల అయితే ఓకే, 12 సంవత్సరాల పైన పడ్డ పిల్లలైతే మీకు కుదరదండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. సత్యనారాయణ గారు అడిగారు, ఆగస్ట్ మంత్ హోమం రిలీజ్ డేట్ ఎప్పుడు మేడం అన్నారు. ఆల్రెడీ ఆగస్ట్ మంత్ యొక్క హోమం టికెట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో నేను గత 3 రోజుల నుంచి చెప్తున్నా. అయితే మరలా మీకోసం చెప్తానండి. జూలై 25 కానీ 27 కానీ మీకు ఉన్నాయండి. దయచేసి ఈ విషయం తెలుసుకోవాలి. మరొక ప్రశ్న అన్నానండి. గంగా గారు అడిగారు, గోవిందరాజ్ సత్రంలో రూమ్స్ ఇవ్వరా మేడం అన్నారు. ఇస్తారండి, గోవిందరాజ్ సత్రంలో రూమ్స్ ఇస్తారు, మీరు తప్పకుండా ప్రయత్నించవచ్చండి. అలాగే మరొక ప్రశ్న దిలీప్ గారు అడిగారు, ఫ్రీ టోకెన్స్కి ఎక్స్పైర్ డేట్ ఉంటుందా, థర్స్డే మార్నింగ్ టోకెన్ తీసుకొని ఫ్రైడే మార్నింగ్ దర్శనం చేసుకోవచ్చా అని అన్నారు. చేసుకోవడానికి కుదరదండి. ఏ టోకెన్ అయినా కానీ దర్శనం టికెటే కదండి. ఏ టికెట్ అయితే తీసుకున్నా కానీ, అది ఏ ఫ్రీ టోకెన్ అయినా కానీ, ఏ దర్శనం టికెట్ అయినా కానీ, అది 300 అయినా 500 సేవా టికెట్లైనా, ఆ రోజు మీరు ఆ టైంకి దర్శనం చేసుకోవాల్సిందే, ఆ రోజు తీసుకోవాల్సిందేనండి. టైం అనేది మళ్ళీ ప్రాబ్లం ఏం లేదు. సేవా టికెట్లకైతే మటుకు మీరు ఆ పర్టికులర్ రిపోర్టింగ్ టైంకి వెళ్ళాలి. మిగతా అన్నిటికీ కూడా ఏ రోజు డేట్ ఉంటే ఆ రోజు మాత్రమే మీరు దర్శనం చేసుకోవాలండి. సో మీరు అడిగిన ప్రశ్నకి కుదరదు. అలాగే ఇంకొకటి శివకుమార్ గారు అడిగారు, శ్రీ గోవిందరాజ స్వామి టెంపుల్ తిరుపతి దివ్యానుగ్రహ హోమం బుక్ చేశాక 300 రూపీస్ SST టికెట్స్ ఎలా తీసుకోవాలి మేడం అని అన్నారు. సో వెరీ గుడ్ అండి. ఎవరైనా కూడా హోమం టికెట్లు బుక్ చేసుకున్నారే అనుకోండి,